ఏదైతే నేను ఉన్న ప్లేస్ ఉందండి ఇది మనకి ఏంటంటే ఫెక్టర్స్ లో మనకి హెచ్ఎండి అండ్ టీఎస్సీ అప్పుడు పెంచారండి. అది కూడా మనకి చూసుకుంటే మనకి ఎటు వెళ్ళాలనుకుంటున్నా కానీ మనకి 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఎగ్జిట్ నెంబర్ 13 వస్తుంది. అలాగే మనకు 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఎగ్జిట్ 12 వస్తుంది. సో రెండు మనకు టోల్ గేట్స్ మనకు ఏదైతే ఎగ్జిస్ట్ ఉన్నాయో సో రెండింటి మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే మనకి కొంగర్కాలం రోడ్డు ఉందో సో ఈ రోడ్డుకి మనకు జస్ట్ వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్కి ఆనుకుని మనం లేఅవుట్ వస్తుంది. సో చూసుకొచ్చి మనకి ఇదంతా కూడా మన కంపెనీకి ఇది మన వెంచర్. సో 8.5 ఎకర్స్ లో ఉంటుంది మనకి. సో అది కూడా మనకి టీఎస్సీ అప్రూవ్ వెంచర్ హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంది మనకి. ఇందులోనే మనకి ఆఫర్ కింద ఒక ప్రైజ్ ఉందండి. మనకు 28 దిస్ మంత్ మనకి జనవరి 28 లో మనకి ఈ వెంచర్ లాంచింగ్ ఉంది. ఆ రోజు మనకు ఆఫర్ లాంచింగ్ ఆఫర్ కింద మనము 26,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం. అది కూడా మనకి ఎంత మంచి డెవలప్మెంట్స్ అంటే మీరు జేబీ అనేది మనకి కంపెనీ తెలుసు మీకు. సో మా వెంచర్స్ ఎలా ఉంటాయి, మా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఒకసారి మా వెంచర్స్ ప్రీవియస్ వెంచర్స్ ఏదైతున్నాయో సో అవి కూడా చూపిస్తామండి. మీరు ఒకసారి మన ప్రీవియస్ వెంచర్స్ ఏదైతున్నాయో మనకి ఆ వెంచర్స్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ దాంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనకి చూడండి ఎంత బాగా వస్తుంది. ఈ వెంచర్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇలా ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ లో మనకి మాత్రం మన డెవలప్మెంట్స్ తోటి సో ఈ ఏరైతే మనకి చుట్టుపక్కల ఉన్న మనకి డెవలప్మెంట్స్ మనకు వెంచర్స్ ఉన్నాయో ఏ వెంచర్ చేయని విధంగా మనము ఈ వెంచర్ మన డెవలప్మెంట్స్ మనము తీర్చబోతున్నాం. సో ఇప్పటికైనా ఆలోచన ఏం లేదండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని మనం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. బట్ మన దగ్గర జేబీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీ రూపాయికి మీకు విలువ ఉంటుంది, విలువ దక్కుతుంది కూడా. మీరు చూసుకుంటే మనకి ఇప్పుడు ఈ పక్కన ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆల్రెడీ వీళ్ళు వెంచర్ మనకు చేసినారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా. బట్ మన వెంచర్స్ అలా ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే మనకు ఈ వెంచర్ ఇప్పుడు మనం ఇక్కడ వేసామంటే సో దీని తర్వాత మనకి ఇంకా 10 ఎకరాలు మనం తీసుకుంటాం, మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాం. సో అలాంటప్పుడు మనకు ఆ 10 ఎకరాలు మనకు సేల్ కావాలంటే ఈ వెంచర్ అనేది కూడా మనకి డెవలప్మెంట్ చూపెట్టాలి కస్టమర్లకి. సో ఆ విధంగా మనకు ముందుకు వెళ్తామండి. సో చూసుకుంటే మనకి వాళ్ళు వస్తుంది. సో 26,000 అండి మనకి. 26,000 అంటే మనకు తక్కువ మనకి 26,000. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా అంత తక్కువ ప్రైస్ మనకి ఇస్తలేరు. సో 26,000 అనేది మనకు లోయెస్ట్ కాస్ట్ లో వస్తుంది మనకి. సో తిప్పి కొరత కూడా మనకి 120 గజాలు మనకి 50 లక్షల లోపల వస్తుంది మనకి. 50 లక్షలలో మనకు ఇప్పుడు మనకు హెచ్ఎండిఏ పరిధిలో అది కూడా మనకి ఎగ్జిట్ నెంబర్ 13కి 12కి మధ్యలో దొరకాలంటే ఏ వెంచర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడు. సో ఇప్పుడు మన వెంచర్ అనేది మనకు లాంచింగ్ లో ఉంది కాబట్టి ఆ ఒక్క రోజు వరకే మనము ఈ 26,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది మనము ఇస్తున్నాము. ఆ తర్వాత మనకి ఆ రేట్ తో మనకు దొరికే ఛాన్సెస్ లేదు. సో ఎవరైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో తొందరగా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఒకసారి మనం అంతలోపు మనకి అయితే 28 ఉందో సో ఆ లోపు మనము మిగతా వెంచర్స్ ఏవైతే మన ప్రీవియస్ వెంచర్స్ ఉన్నాయో సో ఆ వెంచర్స్ డెవలప్మెంట్ మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మా మీద మీకు నమ్మకం కుదురుతాయి. సో మా మీద మీకు కాన్ఫిడెంట్ ఓకే చేస్తారని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది, మీకు క్లియరెన్స్ ఉంటే సో దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండి. చూస్తే మనకి డెవలప్మెంట్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫాక్స్కాన్ అనేది కూడా మనకి జస్ట్ మనకి 10 minutes డిస్టెన్స్ లోనే ఉంటుంది. దాని పక్కన ఉంటుంది మనకి. అలాగే చూసుకుంటే మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా మనకి దాని పక్కనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి వండర్లో కావచ్చు. దాని తర్వాత మనకి ఏదైతే మనకు చుట్టుపక్కల మనకి ఎటు చూసినా ఇక్కడ నియర్ బైలో మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ఇబ్రహీంపట్నం కూడా మనకి నియర్ బైలోనే ఉంది. సో ఎట్లా అంటే మనకు చుట్టుపక్కల మనకి ప్రతి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మనకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకి ఈ ప్లాట్ ని కాస్ట్ అవుతుంది. సో దాన్ని పైకి లేపే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మీకు గ్రోత్ అయితే కంపల్సరీ చూస్తారండి. మీకు 2-3 years లో మీరు డెఫినెట్లీ గ్రోత్ చూస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడైతే మనకి లాంచింగ్ ముందు పెట్టే మనకు 26,000 అనేది మీకు డెఫినెట్లీ 2-3 years లో మీకు 35,000 అనేది మనకి డెఫినెట్లీ అవుతుంది. మీరు ప్రాఫిటబుల్ లోనే ఉంటారు. మనం ఒకటి గుర్తుపెట్టుకుని జేబీలో ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో వాళ్ళు ఇప్పటి వరకు మనకు నష్టపోయినట్టు చరిత్రలో లేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు అవన్నీ కూడా చేసుకొని మీరు తర్వాతనే ప్లాట్ తీసుకోండి. సో డెవలప్మెంట్స్ విషయంలో కూడా మనకి లైఫ్ టైం మెయింటెనెన్స్ మనదే ఉంటుంది. పార్కులు కావచ్చు, మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనదే ఉంటాయి. అంటే మనము ఒక వెంచర్ వేసినామంటే ఆ వెంచర్ లో ఏ సిస్టమ్ అయిపోయింది ఇక మనము సో అలా కాదు. వెంచర్ వేసినామంటే సో ఆ వెంచర్ చూపించి మనము వేరే వెంచర్ కొత్త వెంచర్ వేసినప్పుడు ఆ వెంచర్ మనం క్లోజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ప్రీవియస్ వెంచర్ ఏదైతుందో సో దాన్ని మనం మంచిగా మెయింటైన్ చేసే అవకాశం. సో అలా మనము దాన్ని తీసుకొని మనము మెయింటైన్ చేస్తామన్నట్టు. సో ఇంకోటండి అలాగే మనకు లోన్ విషయానికి వస్తారంటే అందరూ మనము అమౌంట్ అనేది ఒకటేసారి ఆన్ ది స్పాట్లో మనం అంత టైంలో మనకు పే చేయలేరు కాబట్టి సో లోన్ అనేది కూడా మనకి దీని మీద 70% అనేది మనం లోన్ అప్రూవల్ వస్తుందండి. సో మీరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బుకింగ్ అమౌంట్ మనకి ఎంతో కొంత ఇనిషియల్ అమౌంట్ పే చేసుకుంటే సో మిగతా దానికి 70% మనకి లోన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో లోన్ కూడా ఉంది కాబట్టి సో మనకి తక్కువ రేట్లో ఉంది, ప్లస్ మనకి లోన్లో ఉంది. అది కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది లేవట్టు. సో అన్ని విధాలుగా చూసుకున్నా కానీ మనకి సో ఎవరికైనా సరే మనం ఇన్ ఫ్యూచర్లో మనం రీసేల్ చేద్దాం అనుకున్నా కానీ బెస్ట్ అంటే బెస్ట్ లొకేషన్లో ఉంది కాబట్టి సో మనకి బెస్ట్ ప్రైస్ కూడా మనకి దొరుకుతుంది. ఓకేనా?
ప్లాటింగ్ విషయానికి వస్తుంటే మనకి ఏదైతే మనకి ఇందులో ఉన్నాయో సో ఓవరాల్గా మనకి దాదాపు 150 ప్లాట్స్ వరకు ఉన్నాయంటే అది కూడా మనకి తక్కువ ప్లాట్స్ అండి, చిన్న లేఅవుట్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్. సో చూసుకుంటే మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి దాదాపు 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో కొన్ని 154, 150, 168 సో ఈ రేంజ్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. అంటే తక్కువ కాస్ట్లో సో మంచి ప్లాట్ మంచి డైమెన్షన్లో మనకు ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో 26,000 అనేది మనకి నాకు తెలిసి ఈ ఏరియాలో మనకి ఇంత తక్కువ రేట్లో మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. సో ఈ ఆఫర్ని మీరు గ్రాప్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఇన్ లైఫ్లో మాత్రం డెఫినెట్లీ మీకు ఇది గ్రోత్ అయ్యి మీకు ఏదైతే మీకు వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి సో మళ్ళీ మన వెంచర్లో మన సైట్లలో పెట్టే అవకాశం వస్తుంది. మీకు డెఫినెట్లీ మీకు ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ మీకు డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. సో ఇదంటే ఒకసారి చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇలా ఉంది, 6 months తర్వాత మీకు 1 year తర్వాత మీకు డెఫినెట్లీ ఈ వెంచర్ అనేది మనకి ఇలా ఉండదు. సో మన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ధనాదన్ చకాచక జరిగిపోతాయి. సో రోడ్స్ కావచ్చు, మనకి ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మనదే మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన క్లీనింగ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. సో ఇలా ఉంటుందన్న మనది ఎవరైతే మనము మన జనవరి 28 లోపు మనం ఎవరైతే ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మంచి ప్లేస్లో మంచి లొకేషన్లో తీసుకుందాం అనుకుంటున్నారో సో అది కూడా మనకు రోడ్డు మీదనే ఈ వెంచర్ ఉంటుంది. మనకు ప్రతి వెంచర్ ఏ వెంచర్ అయినా సరే కానీ మనకు అన్ని కూడా మనకు రోడ్డు మీద ఉంటాయి, హైవేల మీదనే ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మనకు జనవరి 28 లోపు మనం ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఇది మీకు లైఫ్ టైం మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు వదిలిపెట్టిన అనుకోండి మీకు ఎప్పుడైనా సరే మీరు ప్రాఫిటబుల్ జోన్లోనే ఉంటారు, మీరు నష్టపోయినట్టు చరిత్రలో ఉండదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కింద నెంబర్ ఒకటి ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ సో ఒకసారి మనం ప్రీవియస్ వెంచర్స్ మనం చూసుకున్న తర్వాత మీరు ఈ వెంచర్ మనము ఏదైతే జనవరి 28 ఉందో సో ఆ లోపల మీరు క్లోజ్ చేసుకొని మీరు ప్లాన్ చేయండి. సో అదే అండి. థ్యాంక్ యూ సో మచ్.